ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతింతును బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. ప్రియమైన వారులారా, మీకు అందరికీ వందనాలండి. మా అత్తగారైనటువంటి మంగళగిరి కనకమ్మ గారి పేరు మీద నా భర్త గారైనటువంటి ఎండిహెచ్ ప్రేమ్ కుమార్ గారు, నా కుమారుడు, నా కుమార్తె వారి పేరిట మేము ఈ ఎపిసోడ్ని మీకు అందచేయబోతున్నామండి. మా బాబా గారు అయినటువంటి రెవరెండ్ బొక్క గురునాథం గారు అందిస్తున్నటువంటి ఈ వాక్యమును మీరు విని బహుగా ఆశీర్వదించబడగలరని మా ప్రార్థన. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి అంటే యేసయ్య, మీ బంగారు పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా ఇప్పుడు నేను ప్రియ కుమారుడు మన్నైనా నుంచుని వాక్య సందేశం అందించుచుండగా ప్రభా, ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి ప్రభా. వాక్యమును ప్రభా మన్నైనా ఆ బిడ్డ చెప్పటం కాకుండా ప్రభా, ఆ బిడ్డ నోటి ద్వారా తండ్రి మీ గొప్ప వాక్య సందేశమును ప్రభా ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందజేయవలసిందిగా మన కొరకై రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు. మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ నిజ నేస్తం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి మేము ఎంతగానో దేవుని నామమున ఆనందిస్తున్నాము. మీ అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి సువార్త వర్తమానాలు అందించాలి అనే మంచి సంకల్పంతో రెవరెండ్ బొక్క గురునాథం గారు గుంటూరు పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కన్నవారి తోటలో పాస్టర్గా పనిచేస్తూ స్పిరిచువల్ మరియు థియోలాజికల్ ఆస్పెక్ట్లో సువార్తను వినూత్న పద్ధతిలో నూతన కోణంలో మీకందరికీ వినిపించాలనే సదుద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు. మీరందరూ ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా అధికమైన మేళ్ళు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాము. ఆ విధంగానే మన బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 10:22 వచనం ప్రకారంగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దాని మీద దృష్టి ఉంచి మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మా క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందించేటువంటి ఈ నిజ నేస్తం అనే వర్తమానాలు విని ఆనందించి యెహోవా ఇచ్చు ఫలములు మనమందరము పొందుకుందాం. ప్రియమైనటువంటి సువార్త ప్రేక్షక మహాశయులకు వందనములు. అందరూ బాగున్నారా? మంచిది. మనం జాషువా గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2 విషయములు మీకు బోధించడం జరిగింది. ఒకటి నెమ్మది, రెండవది సమ్మతి. ఇప్పుడు 3వ విషయము ప్రవృత్తి, కాంటాక్ట్. జాషువా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం భాగం వరకు మనం చదవగా దానిలో ఉన్నటువంటి తాత్పర్యం, దాంట్లో భావజాలం ఏమిటి అంటే కన్సర్నింగ్ దేర్ వాక్ విత్ గాడ్. జాషువా ఏమని భావిస్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆయన వాంఛిస్తూ ఉన్నాడు. మన ప్రవృత్తి ఎలా ఉండాలో, మనం ఎలా జీవించాలి, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు
యొక్క వచనాల్లో మనం చూడగలం. వాటిలో ఉన్నటువంటి విషయాలు 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దే వర్ టు బైండ్ దెమ్ సెల్వ్స్ టు ది లార్డ్, వారు దేవునికి బద్ధులై ఉన్నారు. రెండవది, ది వర్డ్ యూజ్డ్ హియర్ ఈస్ క్లీవ్ అండ్ ఇట్ మీన్స్ టు స్టిక్ క్లోజ్ ఆర్ అడ్హియర్. అంటే క్లీవ్ అంటే పగలగొట్టు, అంటుకొను, పట్టుకోవటం. అంటే దేవుని మనం అంటిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు దేవునికి ఆశీర్వాదాలు మనకు వస్తాయి అటువంటి విషయాలను జాషువా చాలా చక్కగా పెద్దలకును ఇజ్రాయేల్ జనాంగానికి స్పష్టంగా బోధించినట్లు మనం చూడగలం. దేవుణ్ణి అంటిపెట్టుకోవడం అటువంటిది మనం ఆధ్యాత్మిక నిధిగా మనం భావించాలి. అంటే దేవుణ్ణి అంటిపెట్టుకోవటంలోనే ఉన్నది నీ యొక్క ప్రవృత్తి, నీ ప్రవర్తన. మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుణ్ణి అంటిపెట్టుకునేటువంటి రీతిగా మన ప్రవర్తనను మార్చుకోవాలి. దేవునికి నీకు మధ్య ఇటువంటి అడ్డుకోవడం ఉండకూడదు. అడ్డుకోవడం ఉంటే దేవుని హత్తుకోలేవు, దేవుడు నిన్ను హత్తుకోలేడు. కాబట్టి ఇక్కడ జాషువా గ్రంథంలో 1వ వచనం 6, 7 వచనం చూసినప్పుడు దేవుడు జాషువాతో ప్రవృత్తి ఎలా ఉండాలో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎలా ఉండాలి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఒకటి, మోషే ధర్మశాస్త్రాన్ని చక్కగా అనుసరించాలి. నడుచు ప్రతి మార్గం కూడా చక్కగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. అటువంటి విషయాలను చాలా స్పష్టంగా జాషువా మనకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక క్రైస్తవునిగా మన యొక్క ప్రవృత్తి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడినట్లుగా దేవునికి భయపడాలి, దేవుణ్ణి సేవించాలి, ఆయన్ని హత్తుకోవాలి అని అక్కడ రాయబడింది. అంటే మన యొక్క ప్రవృత్తి, మన జీవితాలలో మన యొక్క ప్రవర్తన అంటే ప్రవృత్తి ఎలా ఉండాలి అంటే దేవునికి భయపడుతూ ఉండాలి, దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి, ఆయన హత్తుకుంటూ ఉండాలి. అది క్రైస్తవుని యొక్క బాధ్యత, క్రైస్తవుని యొక్క లక్షణము. అటువంటి విషయాలను ద్వితీయోపదేశకాండంలో మనం చూడగలుగుతున్నాం. హత్తుకోవటం అనేటువంటిది కూడా ఆధ్యాత్మికమైనటువంటి నీతి. అది దాంట్లో హత్తుకోవటంలో నీ యొక్క ప్రవర్తన అర్థమైపోతుంది. దేవుణ్ణి ఎలా హత్తుకుంటాము, ఎలా హత్తుకోవాలి అటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దేవునికి మన మధ్య ఎటువంటి అడ్డుకోవడం అంటే సాతాను కావచ్చు, లేకపోతే మన యొక్క ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారాలు, రకరకాల శోధనలు, ఇవన్నీ కూడా దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడగా అవి కనిపిస్తున్నాయి. వాటిని మనం తొలగించుకొని దేవుణ్ణి హత్తుకోగలిగితే ఆ హత్తుకోవటంలోనే నీ యొక్క ప్రవృత్తి బయలుపరచబడుతుంది. కనుక ఆ ప్రవృత్తి అనేటువంటిది కూడా అది స్పిరిచువల్ ట్రెజర్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన యొక్క ప్రవృత్తి ఎలా ఉంది, మనం దేవుణ్ణి హత్తుకున్నా హత్తుకోకపోయినా దేవుని యొక్క ప్రవృత్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చబడదు. ఇజ్రాయేల్ చరిత్ర మనం చూసినప్పుడు కొన్నిసార్లు దేవుని హత్తుకుంటున్నారు, కొన్నిసార్లు దేవునికి దూరంగా జరిగిపోతున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళది. కానీ క్రైస్తవునిగా మన యొక్క ప్రవృత్తి ఎలా ఉండాలి అంటే, మన ప్రవృత్తి ఆయనకు భయపడుతూ ఉండాలి, ఆయన ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండాలి. క్లింగింగ్ విత్ గాడ్, దేవునితో మనం హత్తుకుని జీవించాలి. అలా జీవించగలిగితేనే మన బ్రతుకులు శాశ్వతమైనటువంటి దీవెనలు పొందుకుంటాం. అదేంటంటే నెమ్మది పొందుకుంటాం, దేవుని యొక్క సమ్మతిని కూడా పొందుకుంటాం. నెమ్మది, సమ్మతి, ప్రవృత్తి ద్వారా నెమ్మదిని పొందుకుంటున్నాము, ప్రవృత్తి ద్వారా దేవుని యొక్క సమ్మతిని కూడా మనం పొందుకుంటున్నాం. అయితే ఒకవేళ మన ప్రవృత్తి ఏమైనా తారుమారు కావచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రవృత్తి మాత్రం తారుమారు కాదు. ఆయన యొక్క ప్రవృత్తి ఒకే రీతిగా ఉంటుంది. అందుకే రాస్తున్నారు ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, విడిచేవాడు కాదు, ఎడబాయని వాడు, నీతో కూడా వచ్చువాడు అని రాయబడింది అక్కడ. అంటే భయము నుండి అభయమిచ్చువాడు, కరేజ్, ఎంజాయిండ్. ఆయన ఎడబాపే దేవుడు కాదు. ఒకసారి నిన్ను సమ్మతిస్తే నీకు జీవితం నెమ్మది ఇవ్వటంతో పాటు నీ యొక్క జీవితాన్ని ఎడబాయకుండా నీతో కలిసి ఉన్నటువంటి వాడు. మీరు భయాల్లో ఉన్నప్పుడు ఆ భయం నుండి అభయమిచ్చి మన జీవితాలకు భరోసా ఇచ్చేటువంటి వాడు మన దేవుడు. ఆయన ప్రవృత్తి అలా ఉంటుంది. కానీ మన ప్రవృత్తి కొన్ని దినాలు దేవుని హత్తుకుంటాం, కొన్ని దినాలు దూరంగా జరుగుతాం. కానీ దేవుడు ఒక్కసారిని హత్తుకుంటే ఆయన విడిచేటువంటి వాడు కాదు. ఆయన ఎడబాయినటువంటి దేవుడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు, ఎంజాయిండ్ ఇప్పుడు మన జీవితాల్లో గొప్ప స్థితిని కలిగించేటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుని ప్రవృత్తిలో నీ ప్రవృత్తి అనుసంధానించబడాలి. అప్పుడే దేవుని యొక్క నెమ్మదిని పొందుకోగలుగుతావు,
దేవుని యొక్క సమ్మతిని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం రాయబడింది, ప్రవృత్తిలో నుండి ఆశీర్వాదపు నిధి నిక్షేపం దొరుకుతుంది. చూసారా, ప్రవృత్తి మంచిగా ఉంటే, దేవునితో అనుసంధానించబడితే, దేవుణ్ణి హత్తుకుంటే మన యొక్క బ్రతుకులలో ఆశీర్వాదపు నిధి నిక్షేపాలు, ఆ యొక్క ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. అందుకే యోబు గ్రంథం రాయబడినట్టు, మన గుడారములలో దుర్మార్గతను తీసివేస్తే నిర్భయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు అని రాయబడింది. ఎందుకు మన యొక్క జీవితంలో నిర్భయంగా ఉండలేదంటే కారణం, మన యొక్క జీవితంలో, మన యొక్క గృహాలలో, మన యొక్క హృదయాలలో ఏముంటుంది? దుర్మార్గత ఉంటుంది. ఆ దుర్మార్గతను తీసివేసుకోగలిగితే, ఆ పాపాన్ని తీసివేసుకోగలిగితే నీ గుడారములలో, నీ హృదయాంతరాళములో గొప్ప ఆశీర్వాదాలు, నీవు సంతోషిస్తావు, నిర్భయంగా జీవిస్తావు, నిర్భయుడుగా ఉంటావు, నీవు స్థిరపడి ఉంటావు అనేటువంటి విషయాలు యోబు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవితాలలో జాషువా ఆశించింది అదే, ఇజ్రాయెల్ జీవితాల్లో ఆశించింది కూడా అదే. దేవుడు ఆశించింది తెలియపరచడం, అది వారి ప్రవృత్తి, దేవుడు చెప్పినట్లు వినడం అటువంటి విషయాలను జాషువా చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ ప్రజలకు స్పష్టంగా తెలియపరిచినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ప్రవృత్తి చాలా ప్రధానమైంది. మన యొక్క ప్రవర్తన బట్టి మన జీవితం ఎలా ఉందో అర్థమవుతుంది. మనం చదువుకున్న రోజుల్లో 10th క్లాస్ పాస్ అయినప్పుడు టీసీ ఇస్తారు. టీసీతో పాటు మనకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో సాటిస్ఫికేషన్ అనేటువంటి మాట రాస్తేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ఏమైనా బ్యాడ్ అని రాశారంటే ఆ సర్టిఫికేట్ వాల్యూ లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రవృత్తి ఎలా ఉందంటే, మనల్ని ఎప్పుడైతే హత్తుకుంటాడో ఆయన మనల్ని ఎడబాపకుండా ఉంటాడు. మనం కూడా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా ఉంటాం. అలాంటి కృప దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవృత్తిని నువ్వు మలుచుకోగలుగుతావో దేవునికి అనుకూలంగా, నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు ఇప్పుడు కూడా సమ్మతించి నువ్వు ఏదడిగినా సరే వాటిని తీర్చుకుంటూ నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడనేటువంటి విషయాలను బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. ప్రపత్తి. 4వ మాట ఏంటంటే ప్రపత్తి. జాషువా గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచన భాగం వరకు మనం చదివినప్పుడు దీనిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రపత్తి అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాప్టివేటింగ్ అంటాం. క్యాప్టివేటింగ్ అంటే శరణజొచ్చటం. ప్రభువా, ఇక నా జీవితంలో నీవే నాకు దిక్కు, ఈ ప్రపంచంలో ఏ మానవుడు నేను ఆశించట్లేదు. కాబట్టి సమస్తానికి ఆధారభూతుడు నీవే, సృష్టికర్తవు నీవే, ఆది సంభూతుడు నీవే, ఆద్యంతరహితుడు నీవే, నా జీవితాల్లో ఆశీర్వాదాలు నింపేటువంటి వాడు నీవే అటువంటి గొప్ప సంకల్పంతో సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడటమే, శరణజొచ్చటమే ప్రపత్తి అంటే కన్సర్నింగ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయనను శరణజొచ్చాల్సిందే. ఆయన యొక్క పాదముల దగ్గర పడి మనం గోజాడవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే జాషువా ఆయన రికగ్నైజ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఈ రికగ్నైజ్ ద డేంజర్ ఆఫ్ కాంప్లిసెన్సీ. వారి యొక్క జీవితంలో తృప్తి దొరుకుతున్నటువంటి సమయంలో కనానైట్స్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ కనానైట్స్ వలన వారి జీవితంలో తృప్తి లేకుండా పోతుందేమో, దట్స్ ద డేంజర్. అది వారి జీవితంలో డేంజర్గా పరిణమిస్తున్నటువంటి ఆలోచన దేవుడు జాషువాకి ఇచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ పెద్దలకు తెలియపరుస్తున్నాడు. అయా, డేంజర్ ఉంది మన మధ్యలో, కనానైట్స్ ఉన్నారు. కాబట్టి కనానైట్స్ వెళ్ళగొడితే కానీ మీ జీవితంలో తృప్తి కలగదు. అంటే సాతాను వెళ్ళగొట్టాలి. మన బ్రతుకులు కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదపు నిధులు మన యొక్క జీవితంలో రావాలి అంటే మన యొక్క జీవితంలో సాతాన్ని కూడా వెళ్ళగొట్టాలి. మన మధ్యటువంటి సాతాన్ని, ఆ యొక్క చెడుతత్వాన్ని విసర్జించాలి, పాప పనులను విసర్జించాలి. అప్పుడు మాత్రమే మన యొక్క బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇట్ హ్యాపెండ్ ఆల్ ద టైమ్. హస్బెండ్స్ అండ్ వైఫ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, గాడ్ అండ్ ది చర్చ్. ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు మనం చూసినప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం, స్నేహితులు కుటుంబం మధ్య సంబంధం, దేవునికి చర్చికి మధ్య సంబంధం, ఏ సంబంధం చూసినా కూడా దేవునితో ఫ్యామిలీ కానీ, చర్చి కానీ, వ్యక్తిగత జీవితం కానీ దేవునితో అంటుగట్టబడాల, ఆయన యందు శరణజొచ్చాల. ఎప్పుడైతే సంఘం కానీ, సమాజం కానీ, కుటుంబం కానీ, వ్యక్తి కానీ ఆయన దగ్గర మనం శరణజొచ్చినప్పుడు ఆ శరణాగతమైనటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు మన బ్రతుకులనే
మార్చివేయగల శక్తిమంతుడు. శక్తిమంతుడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చెప్పబడినట్లుగా దేవుణ్ణి ప్రేమించుటయే కాదు, ఆయనను శరణజొచ్చాల, దాన్ని మన పిల్లలకు అందరికీ అందించేవారుగా ఉండటమే అది ప్రపత్తి అని చెప్పాడు. అంటే మనం దేవుని ప్రేమిస్తామని చెప్తాం. మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం దేవుని ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి మనం ప్రేమించడం అనేటువంటి మాటలో అర్థం ఏంటంటే, దేవుని ప్రేమించడం అంటే ఆయన శరణజొచ్చాలి, ఆయన పాదముల మీద పడి మన యొక్క బ్రతుకులన్నీ కూడా ఆయన ఎదుట పెట్టాలి. పాపం గురించి మనం మాట్లాడాలి దేవుని దగ్గర, పాప నివృత్తి కోసం దేవుని దగ్గర మనం మాట్లాడాలి. అప్పుడే అది ప్రపత్తిగా మార్చబడుతుంది. అందుకే ఈ ఎక్స్కాట్స్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ రిజల్యూట్లీ టు పర్సెవర్ ఇన్ దేర్ డ్యూటీ టు గాడ్ అని రాయబడింది. జాషువా వారిని ప్రోత్సహిస్తున్నాడు. జాషువా దీంట్లో ప్రోత్సహిస్తున్నాడు. ఆయన ప్రేమించండి, ఆయన హత్తుకోండి, కాబట్టి ఆయన శరణజొచ్చండి. అప్పుడు మీ యొక్క జీవితంలో నెమ్మది, శాశ్వతకాల నెమ్మది వస్తుంది, శాశ్వతకాల సమ్మతి దొరుకుతుంది. మనకి నీ యొక్క ప్రవర్తన ద్వారా అది లభ్యమవుతుంది. ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆయన శరణజొచ్చేటట్లుగా ఉండాలా, ప్రపత్తి చేసుకోవాలా అటువంటి విషయాన్ని కూడా జాషువా ఎంకరేజ్ చేస్తాం. అయితే ఎలా ప్రోత్సహిస్తున్నాడంటే, దేవునికి జాగ్రత్తగాను మరియు నిర్మల బుద్ధి గల స్థిరమైన పట్టుదల కలిగి ఉండాలా అని రాయబడింది. చెప్తున్నాడని మీరు పట్టుదల కలిగి ఉండాలా, నిర్మలమైనటువంటి హృదయంతో ఆయన్ని సేవించాలి, నిర్మలమైన హృదయంతో ఆయన్ని ప్రేమించాలి, నిర్మలమైన హృదయంతో ఆయన్ని ధ్యానించాలి, నిర్మలమైన హృదయంతో ఆయన శరణజొచ్చాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే నీ జీవితం నెమ్మది, అప్పుడే నిన్ను ఆయన అంగీకరిస్తాడు అటువంటి విషయాలను అక్కడ చెప్తున్నాడు. పట్టుదలతో ఆయన శరణ కోరాలి, అది మనకు స్పిరిచువల్ ట్రెషర్ అందిస్తుందని చెప్పాడు. కాబట్టి యాకోబు చేసిన పని కూడా అదే. యాకోబు దేవుని దగ్గర గోజాడాడు, నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి యాకోబు గారు అక్కడ దేవుని దగ్గర వేడుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆయన హత్తుకున్నాడు, యాకోబు ఎప్పుడైతే శరణజొచ్చాడో వెంటనే ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆయనను శరణ కోరితే జరిగేటువంటి గొప్ప పరిమాణం ఏంటి తెలుసా, పరిణామం ఏంటో తెలుసా? అక్కడ రాస్తున్నాడు వర్సెస్ 10లో, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని రాయబడ్డాడు. అంటే 1 man of you shows 1,000. ఒక్క మనిషి 1000 మందిని తరిమేటువంటి శక్తిని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుని దగ్గర మన ప్రపత్తి శరణజొస్తాము. శరణజొచ్చి ప్రభువా నీవే నా శరణాగతుడవు, నీవు తప్ప నా యొక్క జీవితంలో ఏదీ లేదు, ఈ సమస్తం కూడా అంత వ్యర్థమే. పౌలు అన్నట్లు ఈ సమస్తం నాకు పెంటతో సమానం అన్నాడు, క్రీస్తు మార్గం నాకు కావాలన్నాడు. కాబట్టి అలా రీతిగా ఆయన శరణజొచ్చినప్పుడు ఒక్క మనిషి 1000 మందిని తెలిపేటువంటి గొప్ప శక్తిని ఇస్తానని చెప్పేసి అక్కడ జాషువా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి జాషువా 23వ అధ్యాయం 9 ఒకసారి చూసినప్పుడు అక్కడ యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. చూసారా, గొప్ప జనం, భయంకరమైన జనం, ఆ జనాల సైతము ఆయన కొట్టివేసి ఉన్నాడు. కారణం దేవుని యొక్క శక్తి వీరి మధ్య పనిచేస్తూ ఉంది. అందుకే 1 మంది 1000 మందిని తెరిమేటువంటి శక్తిని ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 23 దగ్గర మనం చూసినప్పుడు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుడు సమస్త జనములను వెళ్ళగొడతాడని రాయబడింది. సమస్త జనాలు వెళ్ళగొడతాడు. కాబట్టి సమస్తమైనటువంటి జనాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి దేవునిలో ఉన్నది. ఎప్పుడంటే దేవుణ్ణి శరణజొచ్చినప్పుడు. అందుకే లేవికాండం రాస్తారు. లేవికాండము 26వ అధ్యాయం 8 చూసినప్పుడు 5 100 మందిని తరుమును, 100 మంది 10,000 మందిని తరుమును. చూసారా, 5 100 మంది తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారని రాయబడింది. అంటే అంత శక్తినిస్తాడు దేవుడు ఎప్పుడు దేవుని మనం శరణజొచ్చినప్పుడు. అదే కృప ఇజ్రాయెల్ ప్రజల్లో ఇక్కడ జాషువా జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని జాషువా గుర్తు చేస్తున్నాడు. అది 9వ వచనం చూసినప్పుడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనే వాగ్దానం పొందుకోవటం. చూసారా, ఇప్పుడు దేవుని దగ్గర మనం శరణజొస్తామో ఏ మనుషుడు కూడా మన ఎదుట నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. అంత శక్తిని దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. అది స్పిరిచువల్ పవర్, ఆధ్యాత్మికమైన శక్తి సాధనంగా ప్రతి మానవుణ్ణి మార్చేటువంటి గొప్ప శక్తి ఏంటంటే దేవుని పాదముల దగ్గర కూర్చొని మనము గోజాడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ద్వారా మనం కోరుకోవడం ఏంటంటే శక్తి కావాలి ప్రభు, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, స్పిరిచువల్ పవర్, ఆధ్యాత్మిక శక్తి మాకు కావాలి అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన శరణజొచ్చిన వారందరికీ కూడా ఇచ్చేటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన. ఇక
ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో, మన బ్రతుకులలో అంటాడు మీకా గ్రంథంలో, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను అంటున్నాడు. మీకా దేవుని దగ్గర, దేవుని యొక్క పాదముల దగ్గర శరణుజొచ్చినప్పుడు, ప్రపత్తి చేసుకున్నప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మీకా తెలియపరుస్తుంది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను గుర్చి ఎత్తి చూపించగలను, తమ పాపములను కనపరచడానికి కొరకై యెహోవా ఆత్మావేశము నాలో వచ్చింది. యెహోవా ఆత్మశక్తి నాలో ఎప్పుడైతే వచ్చిందో నేను తీర్పు తీర్చే శక్తి కూడా నాకు దేవుడు ధైర్యాన్ని నింపాడు. చూసారా, తీర్పు తీర్చే శక్తి వచ్చింది, ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆత్మశక్తి కార్యము మీకా జీవితంలో జరిగినప్పుడు అలాంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గివ్స్ మెన్ కరేజ్ టు రెబ్యూక్ సిన్. మనుషుల యొక్క పాపములను ఎత్తి చూపే శక్తి దేవుడు మనకిస్తాడు. మన పాపములను కూడా ఎత్తి చూపించుకోగల శక్తి కూడా దేవుని పాదముల దగ్గర పడినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎవరైతే దేవుని యొక్క పాదముల దగ్గర ప్రపత్తి కలిగి ఉంటారో అలాంటి వారి జీవితము సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పరిశుద్ధమైనటువంటి జీవితంగా మార్చబడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎనేబుల్స్ మ్యాన్ టు స్పీక్ విత్ అథారిటీ. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు, అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను అని రాయబడింది. చూసారా ప్రేమటువంటి వాళ్ళారా, అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. బహుబలముగా, ఆత్మావేశముతో, స్పిరిచువల్ పవర్తో, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కారణం ఒకటే, అపోస్తలులందరూ కూడా దేవుని పాదముల దగ్గర ప్రపత్తి కలిగి ఉన్నారు, శరణుజొచ్చి ఉన్నారు. అందువలన అపోస్తలులలో గొప్ప దైవ శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, ఆ యొక్క స్పిరిచువల్ పవర్, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి వారిలో ఎప్పుడైతే కృమ్మరించబడిందో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి గురించి, పునరుత్థానమును గురించి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆ దినాలు యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు యూదులు దాన్ని ఖండించారు. అందుకే అపోస్తలుల్ని చంపివేశారు. ప్రేమటువంటి వాళ్ళారా, యూదుల్లో ఒక పునరుత్థానం గురించినటువంటి విషయం వారు దాన్ని అంగీకరించలేదు. యేసు ప్రభు పునరుత్థానుడు కాలేదు. కానీ వీళ్ళేం ప్రకటిస్తున్నారు? యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? యేసు దగ్గర, యేసు పాదముల దగ్గర ప్రపత్తి కలిగి ఉండటం వలన యేసు యొక్క పునరుత్థానపు శక్తి వారిలోకి వచ్చి ఆత్మావేశముతో, బలముతో, ధైర్యముతో యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చి వారు ప్రకటించారు, సాక్ష్యమిచ్చారు. దానివలన దైవుని యొక్క కృప అందరి యందు అధికముగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క కృప వారి ద్వారా ప్రజ్వలించబడుతున్నటువంటి ఆ కృప అందరికీ ఆ కృప అందించబడుతూ ఉంది. ప్రేమటువంటి వాళ్ళ ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుని యేసు పాదముల దగ్గర ప్రపత్తి చేసుకోవటం వలన ఎంత దేవుని యొక్క కృపను ఆ ప్రజలు ఎలా పొందుకున్నారో అపోస్తుల గ్రంథములలో అపోస్తులు చేసిన కార్యముల ద్వారా ఆ యొక్క సంగతి మనకి బయలుపరచబడుతూ ఉంది. ఇదంతా కూడా ఆయన యందు ప్రపత్తి చూపించడం వలన స్పిరిచువల్ ట్రెజర్స్, ఆధ్యాత్మికమైనటువంటి నిధులను మనం పొందుకోగలుగుతాం. తద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, యొక్క జాషువా గ్రంథములో 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం ధ్యానిస్తూ ఉన్నాం. జాషువా జీవితంలో ఒక నెమ్మదిని చూశాడు, దేవుని అంగీకారాన్ని చూశాడు. తద్వారా తన ప్రవృత్తినే మార్చుకున్నాడు. ప్రవృత్తి ద్వారా ప్రపత్తి, దేవుణ్ణి ఆయన శరణజొచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు తన ద్వారా తను పొందుకోవడమే కాకుండా ఇజ్రాయేల్ ప్రజలు కూడా పొందుకునేటట్లుగా ఆ దేవుని యొక్క కృపను వారందరికీ అందుబాటులోకి వచ్చేటట్లుగా జాషువా నాయకత్వం ద్వారా ఆ యొక్క కార్యక్రమం జరిగినట్లు మనం చూడగలుగుతున్నాం. అది నూతన నిబంధనలో కూడా పౌలు గారు, అపోస్తలులు వారందరూ కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వారై, దేని బట్టి వారు దేవుని దగ్గర ప్రపత్తి చేసుకోవడం వలన, దేవుణ్ణి శరణజొచ్చడం వలన వారి యొక్క జీవితాల్లో నెమ్మది వచ్చేసింది. దేవుడు వారిని అంగీకరించడం వలన ఆ అంగీకారాన్ని ఎలా పొందుకున్నారంటే వారి యొక్క ప్రవృత్తి ద్వారా, తన యొక్క ప్రవర్తన ద్వారా మార్చుకోవటం వలన ఆ యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క పాదముల చెంత చేరి ప్రార్థించడం ద్వారా వారి బ్రతుకులే మారిపోయాయి. వారి బ్రతుకులే మారిపోవటమే కాదు, ఇతర బ్రతుకులను కూడా మార్చగలిగినటువంటి గొప్ప శక్తి సాధకులుగా వారు మార్చబడ్డారు. అనేక మంది ప్రజలు దీవించబడ్డారు. దేవుని యొక్క కృపను అందరూ కూడా పొందుకోగలిగారు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. నాయనా, మరి ఈ దినమందు తండ్రి 2 విషయాలు మాట్లాడుకోగలిగాం మా ప్రభువా. ఒకటి ప్రవృత్తి, మరొకటి ప్రపత్తి అటువంటి 2 విషయాలు మేము ధ్యానించాం మా ప్రభువా. జాషువా చరిత్ర మనం చూసినప్పుడు 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 14 దాకా ధ్యానిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఆ యొక్క ధ్యానములో అనేకమైన ఆత్మీయ విషయాలు మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం మా ప్రభు. నాయనా, మా యొక్క జీవితంలో మా యొక్క ప్రవృత్తి నిన్ను శరణుజొచ్చే రీతిగా, ప్రపత్తిగా, మా ప్రవృత్తిని మీ ప్రపత్తిగా మార్చుకోగలిగితే మా జీవితాల్లో నెమ్మది వస్తుందని, తద్వారా నువ్వు మమ్మల్ని సమ్మతిస్తావన్నటువంటి విషయాలు మాకు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అవి వింటున్నటువంటి ప్రేక్ష మహాశయులందరూ కూడా దీవెనకరంగా మలచిన మా ప్రభువా. యొక్క వాక్య పిలుగుల బిడ్డను మీరు ప్రకాశింపజేసి దీవెనకరంగా మలుచుమని, మీ కృపతో అభిషేకించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అతి వినయవిధులతో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ సందేశము విని మీరు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని మేము తలంచుచున్నాము. క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా అందించు నిజ నేస్తం అనే కార్యక్రమాన్ని వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందుకోగలరని మా ప్రార్థన. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఈ కింది నంబర్లకు కాల్ చేసి సంప్రదించవలసిందిగా మా మనవి. మా ఫోన్ నంబర్లు 8977314210, 8790834379 మరియు 7032747684, 9849827326. అందరికీ వందనములు.